లూకా సువార్త 23:34 తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము. స్తోత్రం దేవా, సర్వోన్నత సర్వాధికారి, ఈ సమయంలో నీ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడి ప్రతి వారికి వినగల చెవి గ్రహించగలదు అనుగ్రహించమని, విత్తబడుచున్న వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల ఫలింపచేయమని యేసు నామములో ప్రార్థించి పొందుకుని ఉన్నాం తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికినటువంటి 7 మాటల్లో మొదటి మాట లూకా సువార్త 23:34 వ్రాయబడి ఉంది. అక్కడ ఏముంది? క్షమాపణ. కాబట్టి ఈ మొదటి మాటని క్షమాపణ వాక్కు అని అంటారనమాట. పిల్లలు గమనించాలి, సృష్టికర్త అయినటువంటి దేవుని పట్ల మానవుడు నీచాతినీచంగా ప్రవర్తించాడు. ఈ యొక్క లోకాన్ని, అందులో ఉన్నటువంటి సమస్తాన్ని కూడా సృజించినటువంటి సర్వ సృష్టికర్త అయినటువంటి తాను సృజించినటువంటి ఈ లోకంలోనికి వచ్చాడు. అయితే ఈ లోకం యేసుక్రీస్తు ప్రభువుని ఎరగలేదు. ఆ మహిమా ప్రభు ఈ యొక్క మానవుల మధ్య నివసించాడు, కానీ వారు ఆయన తృణీకరించారు. ఈ యొక్క పాపం చేత ఈ యొక్క గుడ్డితనం కలగజేయబడినటువంటి కళ్ళకు ఆయనలో ఎలాంటి సౌందర్యం కూడా కనిపించలేదు. ఈ యుగ సంబంధమైనటువంటి దేవత మన మనుషుల యొక్క మనోనేతలకి గుడ్డితనం కలగజేయటం వల్ల దేవుని యొక్క శక్తిని, సామర్థ్యాన్ని, గొప్పతనాన్ని గుర్తించలేకపోయాం. ఆయన జన్మించినప్పుడు సత్రంలో కూడా ఆయనకు స్థలం దొరకలేదంట. మానవుల మధ్య ఆయన పొందినటువంటి గౌరవానికి ఈ యొక్క సంఘటన అద్దం పడుతుంది ప్రియులారా. ఆయన జన్మించినటువంటి కొంతకాలానికే ఆ కాలంలో యెరూషలేములో రాజుగా ఉండినటువంటి హేరోదు ఆయనను సంహరించాలని చెప్పి ప్రయత్నించాడు. మానవుడికి ఆయనపై ఉన్నటువంటి ద్వేషాగ్ని జ్వాలలను ఈ యొక్క సంఘటన చాలా బహిర్గతం చేస్తుంది మనకి. అంతేకాదు, మానవ యొక్క శత్రుత్వం చివరిగా ఆయనను సిలువ కొయ్యపై వేలాడదీయటకు ఇది ముందు గుర్తుగా మనకుంది. పదే పదే ఆయన శత్రువుల విషయమై ఆలోచన చేసినట్లయితే ఆయన శత్రువులు ఆయనను అంతమొందించాలని చెప్పి ప్రయత్నించారు. అప్పుడు మీరు గమనించినట్లయితే ప్రియులారా, ఈ యొక్క సిలువ ధ్యానాల్లో మనం గమనించినట్లయితే ఏదైతే ప్రయత్నించారో ఇప్పుడు వారి యొక్క కోరిక ఫలించింది. దేవుని కుమారుడు తానే స్వయంగా తనను తాను వారి చేతులకు అప్పగించుకున్నాడు. వారు ఆయనను బంధించారు. తీర్పు తీర్చబడేందుకు ఆనాటి ప్రభుత్వాధికారుల యొద్దకు తీసుకుని పోయారు. న్యాయాధికారులకు ఆయన యందు ఎలాంటి తప్పిదం కూడా కనిపించకపోయినప్పటికీ కూడా ఆయన శత్రువులు జనసమూహాన్ని పోగు చేసి వానిని సిలువ వేయము అని చెప్పి పదే పదే కేకలు వేశారు. చివరగా వారి కేకలే గెలిచాయి. సాధారణమైనటువంటి మరణశిక్ష ఆయన శత్రువులను సంతృప్తిపరచదు. తీవ్రమైనటువంటి వేదన, అవమానాలతో కూడినటువంటి మరణశిక్ష ఆయనకు విధించబడింది. క్షణాల్లో యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేయడానికి సిలువ కొయ్య తయారు చేశారు. మన రక్షకుడైనటువంటి ఆయన ఆ కొయ్యకు మేకులతో వేలాడదీయబడ్డాడు. ఆ సిలువ పైన ఆయన మౌనంగా వేలాడుతూ ఉన్నాడు. కొంత సమయానికి ఆయన పెదవులు కదలటం ప్రారంభించాయి. ఆయన పెదవులు దయ కోసం ఆర్థిస్తున్నాయా? లేదు. తనను సిలువ వేసినటువంటి వారిని అవి దూషిస్తున్నాయా? లేదు. ఆయన దయా కోరుకోపోయి ఆయన్ని దూషించిన వారిని దూషించపోయి ఏం చేస్తున్నాయి? ఆ పెదవులను చూసినట్లయితే అవి తన శత్రువుల కోసం ప్రార్థిస్తూ ఉన్నాయి. ఏమని అంటే లూకా సువార్త 23:34 యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పి అంత బాధలో, అంత కష్టంలో యేసయ్య మాట్లాడుతున్నటువంటి మాట అది. సిలువపై యేసుక్రీస్తు ప్రభువు పలికినటువంటి ఈ యొక్క మొదటి మాట ఆయనలో ఉన్నటువంటి ప్రార్థనా దృక్పథాన్ని మనకు తెలియజేస్తూ ఉంది. ఇది మనందరికీ కూడా ఎంతో మాదిరిగా ఉంది. ఇప్పుడు సమస్య ప్రార్థన అంటేనే సమస్యలు దేవుడికి చెప్పటం అనుకుంటాం. పిల్లలు గమనించాలి. కాబట్టి ఇది మనకు ఎంతో అద్భుతమైనటువంటి మంచి పాఠాన్ని నేర్పిస్తుంది. ఆయన బహిరంగ పరిచర్య ప్రార్థనతో ప్రారంభమైంది. లూకా సువార్త 3:21 మీరు చూడవచ్చు. అది ఇప్పుడు ప్రార్థనతోనే ముగించడాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువు పరిచర్య ప్రారంభించక ముందు మత్తయి సువార్త 4వ అధ్యాయంలో 40 రోజులు ఉపవాస ప్రార్థన చేసి పరిచర్య ప్రారంభించాడు. ఇదిగో ఈ సమయంలో ఆయన సిలువలో కూడా ప్రార్థనతో పరిచర్యను ముగిస్తూ ఉన్నాడు. ఆయన తప్పక మన కోసం ఒక చక్కని ఉదాహరణ వదిలిపెట్టి వెళ్ళాడు. ఆయన హస్తాలు ఇప్పుడు వ్యాధిగ్రస్తులకు పరిచర్య చేయలేవు. నిరాశ నిస్పృహల్లో కృంగి ఉన్నటువంటి వారిని
అవి ఇప్పుడు ఆనందింప చేయలేవు. తమ శక్తికి మించినటువంటి కష్టాలను భరించలేక రోధించేటువంటి వారి కన్నీళ్లను అవి ఇప్పుడు తుడిచి వారిని ఓదార్చలేవు. ఎందుకంటే అవి ఇప్పుడు సిలువ కొయ్యకు మేకులతో బిగించబడి ఉన్నాయి. ఆయన పాదాలు ఇప్పుడు రక్షణ సువార్తను మోసుకెళ్తూ ఊరూరా తిరగలేవు. ఎందుకంటే ఆయన పాదాలు ఇప్పుడు కఠినమైనటువంటి సిలువ కొయ్యకు బిగించబడి ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువు ఇప్పుడు శిష్యులకు బోధిస్తూ కాలం గడపలేడు. ఎందుకంటే వారు ఆయనను ఒంటరిగా వదిలిపెట్టి పారిపోయారు. అలాగైతే ఆయన తన సమయాన్ని ఎలా గడపాలి? ప్రార్థనా పరిచర్యలో. ఇది మనకు ఎంతో చక్కటి పాఠం. గమనించాలి ప్రియులారా. బహుశా తమ వృద్ధాప్యం చేతో వ్యాధి బాధల చేతో ప్రభు ద్రాక్ష తోటలో మరింత సమర్థవంతంగా పనిచేయలేనటువంటి వారు ఎవరైనా ఈ మాటలను చదువుతూ ఉండొచ్చు. బహుశా నా ప్రియమైనటువంటి సహోదర స్నేహితులారా, ఈ యొక్క వర్తమానం వింటూ ఉండొచ్చు, లేకపోతే ఈ శిలువ మర్మాలను ధ్యానిస్తూ ఉండొచ్చు, లేకపోతే ఈ యొక్క శిలువ మర్మాలను ఇంట్లో కూర్చుని పుస్తకాలు మీరు చదువుతూ ఉండొచ్చు. ఎప్పుడు? వృద్ధాప్యం వచ్చేసాక, ఏదో వ్యాధి బాధ పట్టుకుని మిమ్మల్ని కదలనివ్వకుండా చేశాక, ఏమి చేయాలో తెలియనటువంటి పరిస్థితుల్లో జీవితం చివరి దశకు వచ్చాక, అప్పుడు శిలువ ధ్యానాలని చెప్పి పుస్తకాలు తెచ్చుకుని చదువుకుంటూ ఈ యొక్క వర్తమానాలు పెట్టుకుని వింటూ ఇట్లాంటి పరిస్థితిలో ఉండుండొచ్చు కొంతమంది. ఒకవేళ మీరు ఒకప్పుడు అద్భుతమైనటువంటి బోధకులుగానో, సండే స్కూల్ టీచర్గానో, లేకపోతే ఆయా ప్రదేశాల్లో ఈ యొక్క సువార్తక పత్రికలు పనిచేటువంటి పరిచారకులుగానో చాలా చురుగ్గా యేసుక్రీస్తు ప్రభువు కోసం పనిచేసి ఉండొచ్చు. బహుశా మీ వ్యాధి బాధల వలనైనటువంటి బలహీనతలు ఇప్పుడు మిమ్మల్ని మునుపటిలాగా పనిచేసేందుకు అనుమతించకపోవచ్చు. కానీ నీవింకను కూడా ఈ భూమి మీద బ్రతికే ఉన్నావన్న విషయాన్ని గుర్తించాలి. ప్రార్థనా పరిచర్యలో నీవు పాలు పొందాలనేటువంటి దేవుడు ఇంకను నేను భూమి మీద బ్రతకనిచ్చాడు. ఎందుకు బ్రదర్, నా పని ఏమున్నది? ఇంకా నేను ఎంతో పని చేశాను, గతంలో ఎంతో పరిచర్య చేశానే, ఇప్పుడు ఎటు కదలేక ఇంట్లో ఉండిపోయాను. నేను నా వల్ల ఏమీ జరగట్లేదు, నా కాళ్ళు చేతులు పనిచేయట్లేదు, నేను ఇంటిలోనే బందీగా అయిపోయాను అంటున్నావా? అయితే నువ్వు చేయవలసిన పని ఒకటి ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువు ఇప్పుడు కాళ్ళు చేతులు పనిచేయటం లేదు, మేకులు దిగొట్టబడి ఉన్నాయి, అయినా కూడా ఆయన ఒక పని చేస్తూ ఉన్నాడు. అదే ప్రార్థనా పరిచర్య. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఎవరైనా ఎక్కడైనా ఎప్పుడైనా ఎలాగైనా చేయగలిగిన పరిచర్య ఏదైనా ఉందంటే అది ప్రార్థనా పరిచర్య. నువ్వు ఇంట్లోనైనా బెడ్ మీద అయినా ఐసీయూలో ఉన్నా సరే, ఎక్కడున్నా సరే ప్రార్థించగలిగినటువంటి పరిచర్య ఒకటి ఉన్నది. నువ్వు ప్రార్థించగలిగినటువంటి పరిచర్య ఒకటి ఉన్నది. నువ్వు ప్రార్థన చేయొచ్చు. నువ్వు ఎంత ముసలి వ్యక్తివైనా, కదలేని వ్యక్తివైనా, కాళ్ళు చేతులు పని చేయకపోయినా కూడా నువ్వు ప్రార్థించవచ్చు. సమస్యల కొరకు కాదు, ప్రభువుని మహింపరచడం కోసం. అందుకే నువ్వు ఇంకా బ్రతికున్నావు, అందుకే నువ్వు ఇంకా భూమి మీద ఉన్నావు. కాబట్టి అత్యంత అన్నిటికంటే శక్తివంతమైనటువంటి పరిచర్య ఏంటంటే ప్రార్థనా పరిచర్య. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి రక్షణ వైపు ఒక్కసారి కనులెత్తి చూడు. తన పరిచర్య అంతటిని ఆయన ప్రార్థిస్తూనే కొనసాగించాడు. ఆయన నిరంతరం ఇతరుల కోసం ప్రార్థించాడు, ఆయన పాపుల కోసం ప్రార్థించాడు, దరిద్రుల కోసం ప్రార్థించాడు, వ్యాధిగ్రస్తుల కోసం ప్రార్థించాడు, నిరాశ నిస్పృహల్లో కురింగిపోతున్న వారి కొరకు ప్రార్థించాడు. ఆయన అన్ని సమయాల్లో అన్ని ప్రదేశాల్లో ప్రార్థించాడు. చివరగా ఇప్పుడు సిలువపై వేలాడుతూ కూడా ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఇంకా నా వల్ల ఏం కావడం లేదే, నాకు అన్ని శ్రమలే, అన్ని ఇబ్బందులే, నా చేతులకి మేకులు కొట్టేశారు, నేను కదలలేకపోతున్నాను, నన్ను బంధించేశారు, నా భర్త, నా కుటుంబ సభ్యులు, నా అత్తమామలు నా జీవితాన్ని అంతా గందరగోళం చేసి ఎటు కదలకుండా చేశారు. నేనేం చేయాలి ఇప్పుడు? ఎస్, ప్రార్థన చేయాలి. నువ్వు నోరు పనిచేస్తుంది కదా, నువ్వు ప్రార్థించగలుగుతావు కదా, ప్రార్థించు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం. నా ప్రియమైనటువంటి సహోదర స్నేహితులారా, తన శత్రువుల కోసం ప్రార్థించడం ద్వారా మనల్ని ద్వేషించి మనకు కీడు చేసినటువంటి వారి కోసం ప్రార్థించాలన్న ఒక మంచి ఉదాహరణను యేసుక్రీస్తు ప్రభువారు మన ముందు ఉంచడమే కాకుండా ఏ అంశాన్ని కూడా ప్రార్థనకు అందనటువంటి అంశంగా భావించవద్దని ప్రభు మనకు నేర్పిస్తున్నాడు. ఇది నా వల్ల కాదండి, ఇది ప్రార్థించలేనండి, ఇది ప్రార్థించదగ్గ అంశం కాదండి, అసలు వాళ్ళ కోసం నేను ప్రార్థించలేనండి, వాళ్ళు చేసినటువంటి కీడు అంతా ఇంత కాదు అని నువ్వు తప్పించుకునే అవకాశం లేనే లేదు. హల్లెలూయా. నా భర్త నన్ను ఎంతో హింస పెడుతున్నాడే, నా కుటుంబ సభ్యులు నన్ను ఎంతో వేధిస్తున్నారే. యేసుప్రభువులాగా మేకులు కొట్టలేదు కదా నీకు ఇంకాను, యేసుక్రీస్తు ప్రభువులా కొరడాలతో కొట్టలేదు కదా నీకు ఇంకాను, యేసుక్రీస్తు ప్రభువులాగా నీ జీవితంలో నిన్ను వంటను చేసి శిష్యులాగా వదిలి వెళ్ళిపోలేదు కదా, ఇంకా నీ కుటుంబంలో నువ్వు ఉన్నావు కదా.
ఇన్ని జరిగినా కూడా, ఇంత నష్టం జరిగినా భూమి మీద బ్రతుకున్నావంటే ఎందుకో తెలుసా? ప్రార్థనా పరిచర్య ఉంది. ప్రార్థించాలి, శత్రువుల కోసం ప్రార్థించాలి, ద్వేషించిన వారి కొరకు ప్రార్థించాలి, కీడు చేసిన వారి కొరకు ప్రార్థించాలి. హల్లెలూయా. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారిని హత్య చేస్తున్న వారి కోసం ప్రభువు ప్రార్థించాడు. ఎవరినంటే చంపాలని చూసిన వాళ్ళ కొరకు ప్రార్థిస్తున్నాడు. అలాంటప్పుడు మరి మన పట్ల ఘోరమైన తప్పిదాలను చేసిన వారి కోసం మనం తప్పకుండా ప్రార్థించవలసిందిగా ఉందని ప్రోత్సహించబడాలి. నా ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులారా, నిరాశ చెందవద్దు. మీ శత్రువుడు, మీ ఇంటివారు, మీ పక్కవారు, మీ ఎవరైనా సరే మిమ్మల్ని ఘోరంగా హింసించి ఉండొచ్చు. అలాంటి వారి కోసం ప్రార్థించడం నిజంగా నీకు కష్టంగా అనిపించవచ్చు. అయితే అందులో ఉన్న ఆనందాన్ని గురించి ప్రార్థన లోతుల్లోకి వెళ్ళాక మాత్రమే నువ్వు తెలుసుకుంటావు. ఒకప్పుడు నిన్ను అమితంగా వేధించినటువంటి ఆ పురుషుడు లేదా ఆ స్త్రీ కోసం నువ్వు ప్రార్థించడం మొదలుపెట్టినట్లయితే నీ శక్తికి మించిన కార్యంగా నీవు భావించవచ్చు. అలాగైతే ఒకప్పుడు సిలువపై వేలాడుతూ తన శత్రువుల కోసం ప్రార్థించినటువంటి ప్రభు వైపు చూడు. ఆ సిలువ శక్తిని పొందు. వారి కోసం ప్రార్థించడాన్ని ప్రారంభించు. లోకంలో తప్పిపోయి తిరుగుతున్నటువంటి నీ పిల్లల కోసం ఇక ప్రార్థించడం కేవలం వృధా ప్రయాసేనని చెప్పి నీవు నిరుత్సాహంగా ఉన్నావా? ప్రియులు గమనించాలి. వారు ఆ దైవికమైనటువంటి కృపకు బహుదూరంగా వెళ్ళిపోయారని చెప్పి నీవు వారిని లోకానికి వదిలిపెట్టేసావా? ఇంకా నా భర్త మారడు, నా కుటుంబం మారదు, నా అప్పులు తీరవు, నా సమస్యలు తీరవు, నా జీవితం ఇంతే అని చెప్పి నువ్వు వదిలేసావా? ప్రార్థించడం మానేసావా? నా భర్త పూర్తిగా లోకంలో కలిసిపోయాడే, మందుకు బానిస అయిపోయాడే, వేరే స్త్రీ వ్యామోహంలో చిక్కుకొని పోయాడే, బంధకాల్లో చిక్కుకొని పోయారే, ఇంకా కేవలం వాళ్ళంతా క్రీస్తు విరోధులు అయిపోయారే అని నువ్వు అనుకుంటున్నావా? అలాగైతే యేసుక్రీస్తు ప్రభువారి సిలువలో వేలాడిన ఆ సిలువ దృశ్యాన్ని జ్ఞాపకం చేసుకో. అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు తన శత్రుడి కోసం ప్రార్థిస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభు వైపు చూస్తూ ఏ వ్యక్తి కూడా ప్రార్థనా పరిధికి బయట లేడన్నటువంటి వాస్తవాన్ని తెలుసుకో. ఏ అంశం కూడా ప్రార్థనా పరిధికి వెలుపల ఉన్నది, వెలుపల లేదు అనేటువంటి విషయాన్ని గుర్తించుకో. ప్రార్థనకు వెలుపల ఏదీ లేదు ప్రియులరా. ప్రార్థనకు వెలుపల ఏదీ లేదు. నువ్వు ప్రార్థించగలిగినట్లయితే, నువ్వు క్షమించగలిగినట్లయితే దేన్నైనా క్షమించగలుగుతావు, దేన్నైనా ప్రార్థించగలుగుతావు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది చాలా చాలా అద్భుతమైనటువంటి సంఘటన నా ప్రియమైనటువంటి వారులారా. కాబట్టి ఇంకా నా వల్ల కాదండి, నా భర్త మారడండి అని మీరు అనుకున్నట్లయితే ప్రార్థనకు బయట లేడు నీ భర్త. నువ్వు ప్రార్థించే లెవెల్లోనే, ప్రార్థించే పరిధిలోనే ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువు సిలువపై చేసినటువంటి ప్రార్థనలో ఇంకొక ప్రాముఖ్యమైన అంశాన్ని మనం ఇక్కడ గమనించాలి. ప్రార్థన యొక్క నాణ్యత ఇక్కడ మనకు ప్రదర్శించబడింది. యేసుక్రీస్తు ప్రభువు తన శత్రువుల కోసం చేసినటువంటి ఈ యొక్క ప్రార్థనకు అద్భుతమైనటువంటి జవాబు వచ్చింది. పెంతెకోస్తు దినాన 3,000 మంది ప్రజలు రక్షించబడటంలో ఆయన ప్రార్థన జవాబు మనకు కనిపిస్తుంది. హల్లెలూయా. అపోస్తలులు 3:17 చదవండి. సహోదరులారా, మీరును మీ అధికారులను తెలియక చేసిరని నాకు తెలియను అని అపోస్తల కార్యం 3:17లో అపోస్తలైన పౌలు గారు, పేతురు గారు, అపోస్తలైన పేతురు గారు పలికినటువంటి మాటలను బట్టి మనం ఇలా నిర్ధారణకు రాగలుగుతూ ఉన్నాం. ఇక్కడ తెలియక చేసితిరి అని పేతురు పలికిన మాట వీరేమి చేయుచున్నారో వీరెరుగరని యేసుక్రీస్తు ప్రభువు సిలువపై పలికిన మాటలకు సరిపోతున్నాయి లేదా? కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు సిలువపై ప్రభు చేసినటువంటి ఆ ప్రార్థనా ఫలితంగా ఒకే ఒక్క ప్రసంగంతో 3,000 మంది ప్రజలు మారు మనసు పొందారు. వారిలో అంతటి అద్భుతమైన మార్పును తీసుకొచ్చింది పేతురు వాక్చాతుర్యం కాదు కానీ రక్షకుని ప్రార్థనే. నా ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకుని బాప్తిసం పొందినటువంటి వారులారా, మన విషయంలో కూడా ఇది వాస్తవమే. మనం ఆయనను విశ్వసించడానికి ముందే ఆయన మన కొరకు ప్రార్థించాడు. రుజువు కోసం మీరు చూడాలంటే యోహాను సువార్త 17:20-21 చూసినట్లయితే, నీవు నన్ను పంపితవని లోకము నమ్మునట్లు తండ్రి నాయందు నీవును నీయందు నేను ఉన్నలాగున వారును మనమై ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించట్లేదు, వారి వాక్యము వలన నాయందు విశ్వాసముంచి వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకు ప్రార్థించుచున్నాను. హల్లెలూయా. వింటున్నారా? మనకు మాదిరైనటువంటి ఆయన నుంచి మరో లాభాన్ని మనం పొందాం. దేవుని శత్రువుల కోసం మనం విజ్ఞాపన ప్రార్థన చేయాలి ప్రియులారా. అలా మన విశ్వాసంతో ప్రార్థించినప్పుడు అనేక మంది పాపులు రక్షించబడటానికి మనం కారకులు అవుతాం. హల్లెలూయా.
దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం కారకులం అవుతాం. కాబట్టి ఈ రోజున ఈ యొక్క మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఈరోజు మీరు సజీవులలో ఉన్నారు, బ్రతికే ఉన్నారు. ఇన్ని కరోనా వైరస్లు వచ్చినా, ఇన్ని సమస్యలు వచ్చినా, ఇన్ని బంధకాలు వచ్చినా, ఇన్ని బాధలు వచ్చినా, మీ భర్త ఇన్ని హింసలు పెట్టినా, నీ జీవితంలో ఎన్నో ఆపరేషన్స్ జరిగినా, ఎన్నో మరి భయంకరమైన శోధనలు వచ్చినా, ఎన్నోసార్లు ఐసీయూలోకి వెళ్ళినా, హాస్పిటల్కి వెళ్ళినా, యాక్సిడెంట్లు జరిగినా, ఎన్న భయంకరమైనటువంటి శోధనలు అనుభవించిన నువ్వు సజీవ లెక్కల్లో ఉన్నావు అంటే కారణం దేవుణ్ణి మహిమపరచడానికి నెంబర్ 1 రీజన్ నువ్వు చేయగలిగిన పని ఒకటి ఉంది. ఇప్పుడు గమనించాలి. యేసుక్రీస్తు ప్రభువారు పాదాలు ఎంతో దూరం ప్రయాణం చేసి పరిచర్యలు చేశాయి. యేసుక్రీస్తు ప్రభువారు చేతులు ఎన్నో స్వస్థతలు చేశాయి. యేసుక్రీస్తు ప్రభువారు ఎన్నో చేశాడు. కానీ ఇప్పుడు అవన్నీ చేయడానికి లేకుండా వాళ్ళు సిలువ కొయ్యకు దిగ్గొట్టేశారు, ఆయన్ని మేకులతోటి బంధించేశారు. కానీ ప్రార్థన మాత్రం బంధించడం ఎవరి వల్ల కాలేదు. క్షమించడం ఆపడం ఎవరి వల్ల కాలేదు. ఎన్ని ఆపేసినా కానీ ప్రార్థనా పరిచర్యను ఆపలేదు. ఆయన ఆపేంత వరకు ఆగనిది ప్రార్థన అన్నమాట. ఇప్పుడు గమనించాలి, ఆయన ఆపేంత వరకు ఆగనిది ఏంటంటే ప్రార్థనా పరిచర్య. ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, భూమి మీద నువ్వు ఇంకా బ్రతికి ఉన్నావంటే కారణం ఏంటో తెలుసా? నీ జీవితం ఇంకా ముగించబడలేదంటే కారణం ఏంటో తెలుసా? నీ జీవితంలో ఇంకా నువ్వు సమస్తము కోల్పోయినా కానీ సజీవ లెక్కల్లో ఉన్నావంటే కారణం ఏంటో తెలుసా? నువ్వు చేయగలిగిన పని ఒకటి ఉన్నది. బ్రదర్, నాకు వయసు మీద పడిపోయింది, ఎలా రేపు చనిపోతాను నాకు తెలుసు, కానీ ఇంకా నువ్వు భూమి మీద ఉన్నావంటే నీ పని ఒకటి ఉన్నది. నువ్వెంతో నష్టపోయావు, నీ జీవితంలో ఎంతో సర్వం కోల్పోయావు, నీకు భవిష్యత్తే కనిపించట్లేదు, నీ జీవితం గందరగోళంలో ఉంది, అయోమయంలో ఉంది, అయినా కూడా నువ్వు సజీవ లెక్కల్లో ఉన్నావంటే ఏంటో తెలుసా? ప్రార్థించగలిగిన స్థితిలో దేవుడు నేను పెట్టాడు. నువ్వు ప్రార్థించే అవకాశం దేవుడు నీకు ఇచ్చాడు. హల్లెలూయా. ఎవరో చేయలేని పని ఏదైనా ఉన్నదంటే ప్రార్థన పరిస్థితులు మారుస్తుందంట. కాబట్టి నా పరిస్థితులు మారవని నువ్వు అనుకుంటున్నావేమో, నో, నువ్వు ప్రార్థించినట్లయితే పరిస్థితులు మారతాయి. నీ భర్త మారడు నువ్వు అనుకుంటున్నావేమో, నువ్వు ప్రార్థించినట్లయితే నీ భర్త మారతారు. హల్లెలూయా. క్షమించండి, ప్రార్థించండి, క్షమించండి, ప్రార్థించండి. యేసుక్రీస్తు ప్రభువు శిలువలో పలికిన మొట్టమొదటి వాక్కు క్షమాపణ వాక్కు. కాబట్టి ఈ మాటలు వింటున్న వారందరికీ దేవుడు క్షమించి ప్రార్థించేటువంటి మరి అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చి నడిపించి బలపరచునుగాక. ఆమేన్.